ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ హార్ట్ పేషెంట్ అని మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద సౌండ్స్ వినకూడదు. పున్నమి, ఫూలిష్ గా మాట్లాడుకు. సౌండ్ లేకుండా పార్టీ ఎలా చేసుకుంటారు? కొంచెం సౌండ్ తగ్గించుకుని వినండి. తక్కువ సౌండ్ తో వినడానికి ఇదేమైనా ఆధ్యాత్మిక గీతమా? డీజే సాంగ్స్ ఇవి. వద్దత్తయ్యా. నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇది నా ఇల్లా, నీ ఇల్లా, లేకపోతే వాళ్ళిల్లా? నా ఇంట్లో కూడా వాళ్ళకిష్టం వచ్చినట్టు ఉండాలా? అది కాదత్తయ్యా. ఏ, ఊరికే నా ఫ్రెండ్స్ ముందు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా పార్టీని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళకంత డిస్టర్బ్ అనుకుంటే బయటికి తీసుకెళ్ళు. ఏ గుడిలోనో బడిలోనో తలదాచుకుంటారు. అత్తయ్య, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓహో, నేనెలా మాట్లాడాలో కూడా నువ్వే నేర్పిస్తావా? అది కాదత్తయ్య. నానమ్మ ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ నాకు అనవసరం. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోపో. నేను పెట్టే టార్చర్ భరించలేక వీళ్ళు బయటికి వెళ్ళాలి. జాబిల్లితో నా కొడుకు పెళ్ళవ్వాలి. పోనీ మమ్మల్ని వెళ్ళిపోమంటావా? అంత సీన్ లేదు. సరే, పార్టీ చేసుకుంటూ కేక్ కట్ చేద్దాంరా. అమ్మా, లక్ష్మి ఏంటమ్మా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఇంతకు ముందు లక్ష్మిలా ఉండేది కాదు కదమ్మా. అవును శివదేవా, బహుశా జాబిల్లి తన కోడలు కాలేదన్న కోపంతో అలా మాట్లాడుతుందేమో అనిపిస్తోంది. దానికి తోడు మన టైం బాగోలేక ఇక్కడికొచ్చాం. ఆ, మన గురించి పున్నమి మాటలు పడుతోంది. మన మీదున్న కోపం, పున్నమి మీదున్న కోపం రెండూ తన మీదే చూపిస్తోంది. అవునమ్మా. అత్తయ్య అన్న మాటలకి బాధపడుతున్నారా? నానమ్మ, అత్తయ్యకి నేనంటే కోపం కదా. ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియక అలా మాట్లాడేస్తున్నారు. అత్తయ్య ఎటువంటి వారో నాకంటే మీకే బాగా తెలుసు కదా. కొన్ని రోజులు అలా ఉంటారు, మళ్ళీ అత్తయ్య మారుతారు. అత్తయ్య మాటలు మీరేం పట్టించుకోకుండా టైంకి తిని మాత్రలు వేసుకోండి. నానమ్మా, ఏమైంది? ఏంటిది చిన్నపిల్లలాగా? ఏడవకండి. మా కోసం నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయమ్మా? ఎన్ని అవమానాలు, ఎన్ని అవరోధాలు, అన్నింటినీ భూదేవిలా తట్టుకొని మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నావమ్మా. పెద్దదాన్నైపోయాను కాబట్టి నీ కాళ్ళు పట్టుకోలేక. నా కోసం మీరు చేసిన పనులతో పోలిస్తే నేను మీకోసం చేసింది, చేస్తుంది అసలు విషయమే కాదు. ముందు మీరు భోజనం చేయండి. ముందు నువ్వు వెళ్ళి ఆ గెస్ట్లకి ఏం కావాలో చూడు, నేను తర్వాత తింటాను. నానమ్మా, అందరికంటే ముందు నాకు మీరు ముఖ్యం. మీరు తింటేనే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. పున్నమి, మనమేమో వాళ్ళింట్లో ఉన్నాం. మనం వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఏమవుతుంది నాన్న? ఏమైనా సరే మిమ్మల్ని వదిలేయలేను కదా. నానమ్మా, మీరు తినకపోతే నా మీద ఒట్టు. వద్దమ్మా, అలా అనొద్దు. ఏయ్, ఎందుకే ఆపేశావు? అత్తయ్య, నానమ్మకి సౌండ్ వినబడితే హార్ట్ ప్రాబ్లం అవుతుంది. మీరంతగా డాన్స్ చేసుకోవాలి అంటే కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకుని చేసుకోండి.
ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా నానమ్మ నానమ్మ అంటూ డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. ఈ లోకంలో నీ ఒక్కదానికి నానమ్మ ఉన్నట్లు. లక్ష్మి చెప్పింది కదా ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళమని చెప్పి. హార్ట్ అటాక్ మీకొచ్చి మీ ఇంట్లో ఇలాంటి గోల జరుగుతుంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అని. పున్నమి, మీకు ఇల్లు లేవా? ఉంటే అక్కడ కూడా ఇలానే ప్రవర్తిస్తారా? మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరా? ఏయ్! పోతే పోనీలే అని ఇంట్లో ఉంచుకుంటే నా మీదే పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది కాదత్తయ్య, నానమ్మ పరిస్థితి మీకు తెలుసు కదా. ఏంటే నానమ్మ పరిస్థితి? ఇక్కడ పార్టీ జరుగుతుందని ఆవిడకి మాత్రం తెలీదా? బర్త్డే పార్టీలు ఇలా కాకుండా సైలెంట్ గా చేసుకుంటారా? లక్ష్మి, ఇంకెప్పుడు మమ్మల్ని మీ ఇంటికి పిలవు మాకు. ఏయ్ పున్నమి, నా ఫ్రెండ్స్ కి సారీ చెప్పు. నానమ్మ గురించి తప్పుగా మాట్లాడింది ఆవిడే నాకు సారీ చెప్పాలి. పున్నమి, మర్యాదగా నా ఫ్రెండ్స్ కి సారీ చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నేను సారీ చెప్పకపోతే అత్తయ్య ఇంకా పెద్ద గొడవ చేస్తారు. అప్పుడు నానమ్మ ఇంకా ఎక్కువ టెన్షన్ పడచ్చు. ఎందుకొచ్చిన గోలా? సారీ ఆంటీ, మా నానమ్మ మీదున్న ప్రేమతో మీ మీద అలా అరిచాను. నీ ఎక్స్ప్లెనేషన్స్ మాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. అసలే నా ఫ్రెండ్స్ డాన్స్ చేసి అలసిపోయారు, ఆకలి మీదున్నారు. అలాగే అత్తయ్య, త్వరగా రెడీ చేస్తాను. ఆ గూడెం దాని తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను వనజ. బర్త్డే పార్టీ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కూల్ అవ్వండి, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. ఇబ్బంది పెడతారా? వీళ్ళ సంగతి ఇలా కాదు, వీళ్ళకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.